వాళ్ళకు ఇల్లు ఇచ్చినాం. మా కమిటీ నుంచి మేము డిసైడ్ చేసిన పేరు వీళ్ళది సెలెక్ట్ చేద్దామని. అయితే ఇసుంటి వాళ్ళకు రాకుండా వేరే వాళ్ళకు ఉన్న వాళ్ళకు ఇల్లు ఉన్న వాళ్ళకు అలాగ వచ్చింది. మళ్ళీ వీళ్ళకు ఎట్లా పరిస్థితి? అందుకే మేము కలెక్టర్ సాబ్కి ఇదే చెప్పట్లా. ఇది ఎందుకంటే గరీబ్ వాళ్ళకు ఇసుంటి వాళ్ళకు కిందికి చూస్తే పచ్చిగా ఉన్నది, మీద ఎటైనా చూస్తే పచ్చిన ఉన్నది. మరి ఇల్లు ఎట్లా ఉండాలా? అందుకొరకు మేము अरे बापू ये इस घर है मेरा, इसमें कैसा रहना सुकट हो मेरा पहले घर है बस उतना भी काफी है. मला घर नाही, घर नाही म्हणून घर यावं मला राहायला. वावर नाही, घर नाही. मला घर पाहिजे ते आता. माझं नाव आलं. आम्ही एसीवाले आम्हाला घर आलं नाहीत, काय आलं नाहीत, एक बी घर आलं नाही. मग कसं करावं आम्ही? నాకు ఇల్లు లేదు అని నేను కమిటీ వాళ్ళకి చెప్తే వాళ్ళు నా పేరు వేసినాక ఏమంటే ఇంద్రమ్మది కమిటీ చేసినాం. 5 కమిటీ చేసే ఇల్లు ఓలోళ్ళకి ఇల్లు లేవు వాళ్ళకి ఇచ్చేసినాం. మేము అంత గరం సభ కూర్చుండే పెట్టి వాళ్ళే ఒక ఇల్లు రాలేదు. ఇక ఏం చేస్తలేమో వాళ్ళకి వాళ్ళకి ఇల్లు రావాలి గరీబ్ వాళ్ళు. कमेटी वाला घर देने जो घर कट करना के घर देना अच्छा बच्चे हाँ हमारे 4 ना రోడ్డు నా విలేజు. మాకు ఇల్లు వచ్చింది ఫస్ట్. ఇప్పుడు ఇల్లు లేదు, మాకు ఏం లేదు, ఉండడానికి జాగా కూడా లేదు. మాకు ఇల్లు వచ్చింది, మా ఇల్లు చేసేసిండ్రు, క్యాన్సల్ చేసేసిండ్రు. కమిటీలో ఫస్ట్ పేరు మాకు ఇచ్చిండ్రు, క్యాన్సల్ చేసేసిండ్రు. మాకు ఇప్పుడు ఇల్లు కాల. రేకులు ఇల్లు ఉన్నది, 3 పిల్లలు ఉన్నారు, చేను లేదు, ఏం లేదు. మాకు నా పేరు పవార్ రాజు. నేను నా ఊరు దోడర్న. ఇక్కడ ఏం జరిగిందంటే మా ఊళ్ళో గ్రామ సభ పెట్టినాం. గ్రామ సభ పెట్టినాం, అందులో 5 కమిటీ మెంబర్ చేసినాం. నేను అందులోకించి ఒక్కడు కమిటీ మెంబర్ ఉన్నా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మాకు ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. మేము అందులో డిసైడ్ చేసినాం 12 పేర్లు. ఇవి 12 పేర్లు ఉన్నది. వాళ్ళకు ఇల్లు లేదు, వాళ్ళకు భూమి లేని వాళ్ళకు ఈ ఇల్లు మేము రాసి సిగ్నేచర్ పెట్టి మా కమిటీ మెంబర్ అందరూ సిగ్నేచర్ పెట్టి ఇచ్చినాం. అయితే ఆ లిస్ట్ ఏమో రాలేదని మేము ఒకనాడు మా సర్పంచ్ని తీసుకొని నేను ఎంపీడీ సార్ దగ్గర పోయినా. ఎంపీడీ సార్ దగ్గర పోయితే ఎంపీడీ సార్ ఏమో అంటున్నాడు అంటే ఇక్కడ నుంచి కాలేజ్ పెట్టాది, మా తరపు ఏం లేదు, అది మినిస్టర్ నుంచి సిగ్నేచర్ చేసుకుని వచ్చింది. మీల్సుగా ఆ లిస్ట్ మీద సిగ్నేచర్ చేసేయండి. మళ్ళీ ఏంటంటే కొత్త లిస్ట్ వచ్చింది కదా, ఆ లిస్ట్ మీద కొత్త లిస్ట్ ఇది వచ్చింది, మేము ఇయ్యలేదు, దీని మీద మా సిగ్నేచర్ లేదు. అయితే దీని మీద ఎంపీడీ సార్ ఏమంటున్నాడంటే మీ కమిటీ మెంబర్ అందరిది సిగ్నేచర్ ఇవ్వండి. మేమన్నా ఈ కమిటీ మెంబర్ మేము దీని మీద ఓలు సిగ్నేచర్ చేయం, ఎందుకంటే ఇది మేము సెలెక్షన్ చేయలేం, పేరు దీని మీద మేము చేయమని సార్కి చెప్పేసినాం. అయితే సార్ ఏం చెప్పిండంటే సార్ బాబు ఇది ఇట్లా కాదు, మీ మినిస్టర్ నుంచి ఇది మనకు మీదికెళ్ళి సిగ్నేచర్ చేసి వచ్చింది. అయితే మనం సుఖ కమిటీ మెంబర్ వాళ్ళు మనం సుఖ సిగ్నేచర్ చేసి ఇవ్వండి అని మాకు అన్నాడు. మేమన్నాం సార్ మా లిస్ట్ వచ్చిన దాకా మేము సిగ్నేచర్ చేయం, మా లిస్ట్ వస్తేనే దీని మీద చేస్తాం, దాని మీద చేస్తాం, 2 లిస్టు మీద సిగ్నేచర్ చేస్తామని ఎంపీడీ సార్కి చెప్పేసినాం. బస్ 2 రోజుల తర్వాత వారం రోజుల దాకా ఆగబెట్టింది ఎంపీడీ సార్. మేము సెక్రటరీ సార్కి మాకు వచ్చి సెక్రటరీ సార్ సిగ్నేచర్ అడిగిండు. మేము సెక్రటరీ సార్కి ఏం చెప్పినామంటే మేము సిగ్నేచర్ ఇయ్యం. ఎందుకు ఇయ్యమంటే మా లిస్ట్ వచ్చిన దాకా మేము సిగ్నేచర్ ఇయ్యమని చెప్పేసినాం. అయితే సెక్రటరీ इప్పటివరకు మా దగ్గర రాలేదు. మళ్ళీ ఏంటంటే सर आम्ही एसी वाले माणसं आहात सर, आम्हाला घर देत नाही, काय देत नाही सर. लोक डबल घर दिले सर. आम्हाला शेती नाही, घर नाही, काय नाही सर. गरीब आदमी आहे सर.